నమస్కారం. మీ కదంబ మాలిక ఛానల్‌కి స్వాగతం. దయచేసి మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేయండి. కింద ఉన్న డిస్క్రిప్షన్‌లో మా ఇతర వీడియో లింకులు కూడా ఇచ్చున్నాము. మీరు వాటిని కూడా ఒకసారి చూసి మీకు నచ్చితే కనుక మీ గ్రూప్స్‌లో ఫార్వర్డ్ చేసి మాకు సపోర్ట్ అందించండి. 'హరివిల్లు' అనే కథ చెప్పుకుంటున్నాం కదా! దానిలో లాస్ట్ పార్ట్ ఇది. ఇప్పుడు ఈ హరిత ఎవరో, ఎక్కడి నుంచి వస్తోందో, అసలు ఎలా ఉంటుందో కనీసం నా ఊహల్లో కూడా ఆ రూపం నాకు తెలీదు. అలాంటిది ఇప్పుడు తను నన్ను ప్రేమిస్తున్నానని అంటోంది. ఈ సిట్యుయేషన్ ఏంటి? ఎలా అర్థం చేసుకోవాలి? అని నుదురు నొక్కుకుంటూ కూర్చున్నాడు భరత్. చందన చూడలేకపోయింది. సార్, నేనొక మాట చెప్పనా? ఏమీ అనుకోరుగా అంది. చెప్పు చందు అన్నాడు. మీ మనసుకి ఏ అమ్మాయి నచ్చితే వాళ్ళకి ఓకే చెప్పేయండి సార్. ఇంక వేటి గురించి ఆలోచించక్కర్లేదు. ఎందుకంటే ఒకళ్ళని బాధ పెట్టాలని కాదు, కానీ మనని మనం జీవితాంతం బాధ పెట్టుకోకూడదు అని అంది. భరత్ చందననే సీరియస్గా చూస్తున్నాడు. సార్, ఏంటలా చూస్తున్నారు అనంది. భరత్ నవ్వి, అయితే సరే, చందన మనసులో ఏముందో చెప్పు అన్నాడు. చందన ఒక నవ్వు నవ్వి తలొంచుకుంది. చెప్పు చందన ప్లీజ్ అన్నాడు కొంచెం దగ్గరికి జరిగి. నిజం చెప్పనా అంది. దానికోసమే నేను వెయిటింగ్ చందు అన్నాడు. చీకటి పడింది. చల్లగాలి వీస్తోంది. చందన ఐఎమ్ వెయిటింగ్ అన్నాడు. భరత్ని చూసి నో, ఫస్ట్ భరత్ చంద్ర మనసులో ఏముందో చెప్పండి అంది. నవ్వి టూ క్లెవర్ అన్నాడు. తను కూడా నవ్వి తలొంచుకుంది. సరే, అయితే చెప్తాను విను. చెప్పాక భరత్ చంద్ర ఇలాంటివాడా అని అనుకోకూడదు. ఎందుకంటే నేను మనసులో ఉన్నది ఫ్రాంక్గా చెప్పే అలవాటు నాకుంది. ప్రామిస్ చెయ్యి అన్నాడు చేయి చాపి. ఏమని అంది. ఒకవేళ నా అభిప్రాయం తప్పు అవ్వచ్చు, అయినా సరే నువ్వు నా సెక్రటరీ పోస్టు వదలనని అన్నాడు. భరత్ తల మీద చెయ్యి వేసి ప్రామిస్ అంది. భరత్ నవ్వి, చందు, ఫలానా అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని నేనెప్పుడూ అనుకోలేదు. అసలు నిజం చెప్పనా, కాలేజీ రోజుల నుంచి ఎవరైనా అందమైన తెలివిగల అమ్మాయిని చూస్తే ఒక జనరల్ ఒపీనియన్ ఉండేది. చాలా మంచి అమ్మాయి, చాలా బాగుంది, చాలా తెలివిగలది అని. అంతవరకే. అంతకు మించి ఇంకో ఆలోచన నా మనసులో ఉండేది కాదు. అలాంటిది నువ్వు మా ఇంటికి ఏ ముహూర్తాన వచ్చావో నాకు తెలీదు. నువ్వు వచ్చిన రోజు నుంచి నా చూపు నీ మీద నాకు తెలియకుండానే ఉండిపోయింది. నువ్వు వచ్చిన వేళ విశేషం ఏంటో నిజంగా నాకు తెలియదు. ఆ రోజు నుంచి నా మనసులో ఒక చిత్రమైన ఫీలింగ్ మొదలైంది. ఒకరోజు ఆఫీస్లో బ్యాగ్లో ఫైల్స్ సర్దుకుంటున్న నీ వైపు నేను చూశాను. అది కావాలని నేను చూడలేదు, కానీ యాదృచ్ఛికంగా అటువైపు చూడగానే చెంపకి చివరిదాకా వచ్చి ఉన్న ఈ కళ్ళు నాకు చాలా నచ్చాయి. ఆ క్షణం నేను ఫిక్స్ అయిపోయాను. నాకు నువ్వు నచ్చావని, నా మనసు నిన్ను ఇష్టపడుతోందని. ఆ తర్వాత నేను వెనక్కి తిరిగి చూడలేదు. నువ్వు వెనక్కి తిరిగి వెళ్తున్నప్పుడు ఒత్తుగా ఉన్న నీ జడ నడుం మీద అలా అలా కదులుతుంటే నా గుండె నిజంగానే లయ తప్పింది. ఇంకా తర్వాత నుంచి నా మనసు నా మాట వినలేదు. చందు, అది నీవైపే లాగేసింది. నీతో మాట్లాడాలనిపించేది. నువ్వు రేసర్వని తెలిసాక నా ఆనందానికి హద్దుల్లేవు. ఈ అమ్మాయికి ఇంత టాలెంట్ ఉందా అని నా మనసు సంతోషంతో ఆకాశంలోకి ఎగిరింది. నువ్వు జ్యోతి కథ చెప్పినప్పుడు నీలోని లోతుగా ఆలోచించే గుణం, అందరినీ అర్థం చేసుకునే తీరు నచ్చింది. ఇంట్లో అమ్మ దగ్గర నుంచి బాలు వరకు అన్ని ఏజెస్ గ్రూప్ వాళ్ళని నువ్వు వాళ్ళకి తగినట్లుగా నడుచుకుంటుంటే ఇంకా నాకు ఇంతకన్నా ఏం కావాలి అని అనిపించింది. నన్ను, నా ఫ్యామిలీని అర్థం చేసుకోవడానికి ఇంత మంచి అమ్మాయి అయితే చాలు అనిపించింది. ఎవరైనా సరే నువ్వు నచ్చావని చెప్పినప్పుడు నాకు కోపము, భయము రెండూ వచ్చాయి. ఒకవేళ నీకు వాళ్ళు నచ్చేస్తారేమోనని. నిజం చెప్పనా, ఒక 5-6 సంబంధాలు వచ్చినా మంచి మంచివి నేను నీదాకా కూడా రానీలేదు. అది నా ప్రేమ అనుకో, లేక నా స్వార్థం అనుకో. నాకు దగ్గరయ్యి దూరం అవుతావేమోనని బాధ. దూరమవుతే నీ మనసులో నేను ఉన్నానో లేదో అసలు అని అదొక బాధ. ఎలా తెలుసుకోవాలో నాకు అర్థం కాలేదు. ఒకసారి నీతో డైరెక్ట్గా చెప్పాలని అనిపించింది, కానీ చెప్పితే నువ్వెలా అర్థం చేసుకుంటావో, ఒకవేళ నువ్వు నన్ను అర్థం కాక అపార్థం చేసుకుంటే అని మనసు చాలా రకాలుగా పీకింది. నా ఆలోచన నాకే వింతగా అనిపించింది. నేనైనా ఇలా ఆలోచిస్తోంది అని కూడా అనిపించింది.
నాకు చాలా క్లోజ్‌గా ఉంటావు. ఒక్కొక్కసారి దూరంగా అనిపిస్తావు. చందు, నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోతావేమోనని నిన్ను అనుక్షణం కాపాడుకుంటూ వస్తున్నాను. నీ మనసు ఎవరి మీదకి వెళ్ళకూడదని ఆ దేవుడికి దండం పెట్టుకుంటున్నాను. ఇది తప్పో, ఒప్పో నాకు తెలీదు. ఎందుకంటే నీ గదిలోకి చాలా సార్లు వచ్చాను. నిన్ను దగ్గరికి తీసుకోవాలనిపించింది. కానీ మిస్‌బిహేవ్ చేయలేదు. చేయకూడదు. అలాంటివి నా ప్రిన్సిపల్స్‌కే విరుద్ధం. చాలా నిగ్రహించుకున్నాను. ఆ రోజు నా దుప్పట్లో దూరి, నా నడుం చుట్టూ చెయ్యి వేసి అంత దగ్గరగా ఉన్న నిన్ను గట్టిగా దగ్గరికి తీసుకోవాలని కూడా అనిపించింది. ఛీ! నా ఊహకి నాకే కోపమొచ్చింది. ఇలాంటి ఫీలింగ్స్ తప్పు. ఆ అమ్మాయి మనసులో ఏముందో తెలుసుకోకుండా ఇలాంటివి నేను ఊహించటం కూడా చాలా తప్పు అని నాకు నేనే అనుకున్నాను. ఇంకా ఆ తర్వాత నుంచి ఎప్పుడూ నేను నీ మీద చెడుగా ఊహించలేదు. కానీ నా మనసు మాత్రం ఎప్పుడూ నిన్నే కోరుకునేది అని చందన వైపు చూసి, ఇది భరత్ హృదయం. ఇంకేం సీక్రెసీ ఈ భరత్ హృదయంలో లేదు చందు అన్నాడు. చందన రెప్ప ఆర్పటం కూడా మానేసి భరత్‌ని చూస్తోంది. భరత్ చందనని చూసి, ఏంటి చందు అలా చూస్తున్నావు? మీ బాస్‌కి సిగ్గు లేదనుకుంటున్నావా? అన్నాడు. కళ్ళల్లో నీళ్లు బయటికి వచ్చేసాయి చందనకి. భరత్ ముఖం దగ్గరికి తీసుకొని నుదుటి మీద గట్టిగా ముద్దు పెట్టుకుంది. అతన్ని గట్టిగా కౌగిలించుకొని పెద్దగా ఏడ్చేసింది. భరత్‌కి ఆశ్చర్యం వేసింది. ఏమైంది చందు? సారీ, నీ మనసు బాధ పెట్టానా? నేను అలాని కాదు అని ఏదో చెప్పబోయాడు. అయినా కూడా ఇంకా అతన్ని గట్టిగా పెనవేసుకుపోయింది చందన. ఐ యామ్ అని థ్యాంక్ యూ బావా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ యామ్ వెరీ వెరీ లక్కీ. థ్యాంక్ యూ బావా అని అతన్ని ఊపిరాడనంతగా ఆమె గట్టిగా బంధించేసింది. భరత్ నిర్ఘాంతపోయాడు. బావానా అంటే అని చందనని చూశాడు. తను కూడా చందనని దగ్గరికి తీసుకొని యు ఆర్ అని, ఓ గాడ్, యు ఆర్ మై డియర్ హరిత అన్నాడు. నవ్వి భరత్ గుండెలో తల దాచేసుకొని పెద్దగా ఏడ్చేసింది సిగ్గుతో. దొంగ, నాకు తెలియకుండా ఇన్ని రోజులు నా ఎదురుగానే, ఓ గాడ్, నీకు తెలిసి నాకు చెప్పలేదా ఇన్ని రోజుల నుంచి అన్నాడు. నేనేం దొంగను కాను. ఇన్ని ఫీలింగ్స్ లోపల దాచుకున్న తమరినేమంటారో అంది. తనని చూస్తుంటే సిగ్గుతో తలొంచేసుకుంది చందన. అతని గుండెలో తలదాచేసుకుంది. నా 31 ఇయర్స్ బ్రహ్మచర్యం ఈ అమ్మాయితో ముగిసిపోయింది అని అన్నాడు. ఛీ అంది సిగ్గుగా చందన. చందు, మై డియర్ లవ్ అని దగ్గరికి తీసుకున్నాడు. తన నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు. సిగ్గుపడిపోయింది చందన. అయితే నీ పర్మిషన్ నాకింకేం అక్కర్లేదు. సర్వ హక్కులు నాకున్నాయి అన్నాడు. నవ్వింది. హరిత అని, ఆ పేరేంటి? హరిత, హరిచందన, ఏమిటి ఇన్ని పేర్లు అన్నాడు. నాన్న నన్ను హరిత అని పిలిచేవారు. చాలా మందికి హరిత అని తెలుసు. మీ దగ్గరికి వచ్చాక హరిచందన. అలాగా మీకు అర్థమైంది. అదే ఫేమస్ అయింది మీ ఇంట్లో. ఆ పేరుతోనే మీరందరూ పిలిచారు నన్ను. ఓ, హరిత ఎలియాస్ హరిచందన్ అన్నమాట అన్నాడు. దొంగ, ఎంత టెన్షన్ పడ్డానో. వడ్డీతో సహా వసూలు చేస్తాలే అన్నాడు. అంత అల్లరి వచ్చా భరత్చంద్ర గారికి, అంటే ఎలియాస్ హిట్లర్ గారికి అంది. చాలా వచ్చు, చూస్తావుగా అన్నాడు. చి పో అని అంది. అప్పుడేనా? ఒక గంట ఆగి వెళ్దాం. ఇప్పుడేం వద్దు అని అన్నాడు. ఏంటి, ఇది భరత్చంద్ర గారేనా అంది. ఏయ్ అన్నాడు. దిస్ ఈజ్ టూ మచ్. ఇప్పుడు టైం 8:30 అయింది. మా బాస్ 9 లోపల ఇంటికి వెళ్ళకపోతే రుద్ర తాండవం చేస్తాడు తెలుసా అంది. అయితే నువ్వే మీ బాస్తో చెప్పేయి. ఏమని అంది. నేను మా బావ అలా విహారానికి వెళ్ళామని. భరత్ నవ్వేశాడు అది చెప్పి. ఆహా, మా బాస్ ప్రిన్సిపల్స్ దాటితే అస్సలు ఊరుకోడు తెలుసా అంది. బావా అనే పిలుపు చాలా కొత్తగా ఉంది, ఏంటోగా ఉంది. హరి హరి అని అన్నాడు. నవ్వింది చందు. నువ్వు హరి అని పిలవకు, నాకు ఇంకోలాగా అనిపిస్తోంది. నువ్వు కూడా నన్ను చందు అనే పిలువు అంది. అలాగే హరిచందన గారు, ఎలియాస్ హరిత గారు అన్నాడు. థ్యాంక్ యూ వెరీ మచ్ బావా, నీకు నేను నచ్చినందుకు అంది. నాకు కూడా, నీకు కూడా నేను నచ్చినందుకు చాలా థ్యాంక్స్ హరిత అన్నాడు. అబ్బా హరిత అనకు, నాకు ఏంటో కొత్తగా పిలుస్తున్నట్టుంది, చందన అనే పిలు అంది.
ఓకే చందు అన్నాడు. నావి ఫుల్ రైట్స్, కాదనే అధికారం ఎవరికీ లేదు. మిస్టర్ భరత్ చంద్ర గారికి కూడా తెలుసా అంది. ఇట్స్ ట్రూ చందు. ఇంకా దగ్గరికి తీసుకోపోతుంటే ఇది రోడ్డు, ఇప్పుడు తెలిసిందా ప్రేమలోని స్వీట్నెస్ ఆ రోజు పిల్లల్ని దడిపించటం కాదు అంది. ఒప్పుకుంటాను అన్నాడు. వెళ్దామా అంది. వదలబుద్ధి అవటం లేదు చందు అన్నాడు. బాబు భరత్ చంద్ర ఇంటికి తీసుకెళ్ళండి సార్, లేకపోతే మా బావ అస్సలు ఊరుకోడు, మంచోడు కాదు తెలుసా అంది. ఏయ్ అన్నాడు ఒక చేత్తో చందనని ఒక చేత్తో స్టీరింగ్ ని పట్టుకుని అలా చూస్తూనే కారు డ్రైవ్ చేసుకుంటూ. అసలు మనసు ఆనందంలో తేలిపోతోంది భరత్కి. ఇంటికి వచ్చేశారు. ఇద్దరూ లోపలికి వచ్చారు. భరత్ ముఖం ఆనందంతో వెలిగిపోతోంది. అక్కడ అందరికీ అది అర్థమైంది. జై నా రూంలోకి రా అని గబగబా పైకి వెళ్ళిపోయాడు. స్పీడ్గా కుర్రాడ్లా మెట్లెక్కుతున్న భరత్ని జయచంద్ర తల్లి ఇద్దరు ఆశ్చర్యపోయి ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకుని ఆనందంగా వెనకాలే వెళ్ళాడు. జై కూడా. భరత్ గదిలోకి రాగానే జై చందన ఎవరో నీకు తెలుసా అన్నాడు. ఎవరు అని అనబోయి ఏం చెప్తాడా అని జై ఆలోచనగా ఉన్నాడు. ఈ లోపల భరత్ బోల్ట్ వేసేసి జైని గట్టిగా కౌగిలించుకుని జై ఐఎమ్ వెరీ హ్యాపీ టుడే అన్నాడు. జై ఆశ్చర్యంగా, నువ్వు లైఫ్ లాంగ్ ఇలా హ్యాపీగా ఉండాలిరా, ఎన్ని రోజులైందో నేను ఇలా చూసి. ఏంటి ఏమైంది? ఎప్పుడు యాంగ్రీ మ్యాన్లా ఉండే నువ్వు చిన్నపిల్లాల్లా ఉన్నావు చెప్పు అని అన్నాడు జై కూడా ఆనందంగా. జై మావయ్య ఆచూకీ తెలిసింది అన్నాడు భరత్. వాట్ రియలీ అన్నాడు జై. అవునరా నిజం. జై ఫస్ట్ నీతోనే చెప్తున్నా, నీతోనే షేర్ చేసుకుంటున్నా. ఇంకో విషయం, నేను ఇన్ని రోజులు ప్రేమిస్తున్న అమ్మాయి ఎవరో తెలుసా అన్నాడు. ఏంటి? జైకైతే అసలు నోట మాటే రాలేదు. భరత్ చంద్ర గారికి లవ్వా అన్నాడు. ఏయ్ పోరా అన్నాడు భరత్ సిగ్గుగా. అన్నయ్య ఈరోజు నాకు దసరా, దీపావళి, సంక్రాంతి అన్ని పండగలు కలిపి నీ ముఖాల్లో కనిపిస్తున్నాయి అన్నాడు జై. జై నిజంగా చెప్తున్నా, ఎవరో చెప్తే తెలిస్తే నువ్వు కూడా షాక్ అయిపోతావు అన్నాడు. నేను ప్రస్తుతం అదే దశలో ఉన్నాను బాబు, ఇంకా షాక్ గురవుతే హాస్పిటల్లో చేర్చాలి నువ్వు అన్నాడు. భరత్ నవ్వేశాడు. జై మావయ్య కూతురు ఎవరో తెలుసా? పేరు హరిత, ఎలియాస్ యువర్ ఫ్రెండ్ అన్నాడు. నా ఫ్రెండా అన్నాడు జై ఆశ్చర్యంగా. ఎస్ మై డియర్ బ్రదర్. ఎవరో చెప్పు అన్నాడు. చందు అంటూ. ఓ గాడ్ ఓ గాడ్ అని గట్టిగా అరిచేశాడు జై కూడా. రియలీ అన్నాడు. ఎస్ మై డియర్ బ్రదర్, నిజంగాను అన్నాడు. అస్సలు ఇది చాలా పెద్ద సర్ప్రైజ్, నిజంగా నాకు ఇదొక పెద్ద, అమ్మో నాకు నిజంగా హార్ట్ అటాక్ వచ్చేట్లుందిరా అన్నాడు జై భరత్ని చూసి. నవ్వేశాడు భరత్. చందు నిన్ను నాకు దగ్గరగా ఉండి నాకు ఫ్రెండ్ అని చెప్పి నా దగ్గర ఇన్ని విషయాలు దాస్తావా, చెప్తా నీ పని అని అన్నాడు జై. భరత్ నవ్వి ఇంకా నీ ఫ్రెండ్ని ఆడుకోకాట అన్నాడు. చందుని ఏడిపిస్తాను అని చెప్పి జై వెళ్ళిపోయాడు. చందు అని దగ్గరగా వచ్చి ఏయ్ కొంటె మరదలా, ఏంటే ఇన్ని విషయాలు దాచేసావు మాతో అన్నాడు. ఏకంగా రాజుగారి హృదయాన్నే పట్టేశావే అన్నాడు. చందు నవ్వి సిగ్గుపడిపోయింది. అబ్బా తమరికి ఇంత సిగ్గుందా అన్నాడు. ఏంట్రా అంటూ వచ్చింది తల్లి. అమ్మా ఇదిగో నా చిలిపి కొంటె మరదలు అన్నాడు చందు చెవి పట్టుకొని బయటికి తీసుకొస్తూ. ఏంటి అందావిడ అర్థం కాక. విజ్జి, వత్సల, బాలు, దీపిక అక్కడ మాంచాల కూడా ఉన్నారు. మల్లిక కూడా ఎదురు వచ్చింది. అసలు ఎవ్వరికీ ఏం అర్థం అవ్వలేదు. అమ్మా నువ్వు ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నా అణువు ప్రేమతో నింపుకున్న నీ మేనకోడలు హరిత అలియాస్ హరిచందన అన్నాడు. ఏంటి మా జగ్గు కూతురా చందనానా అని ఆవిడ చందనని పట్టుకుని ఏడ్చేసింది. ఆ తర్వాత నా నా తమ్ముడు ఏమయ్యాడు, నా గోడు భగవంతుడు విన్నాడు, ఇన్నాళ్ళకి నా వాళ్ళని నా దగ్గరికి తీసుకొచ్చాడు అని ఆవిడ కళ్ళు నీళ్లు తుడుచుకుంది. ఆంటీ అని ఆవిడ ఏడ్చేసింది చందనని పట్టుకొని. ఆవిడకి ఏం అర్థం అవ్వలేదు. అప్పుడు భరత్ వచ్చాడు.
తల్లి భుజం చుట్టూ చెయ్యి వేసి, అమ్మా మావయ్య మన దగ్గర ఇంక లేరు అన్నాడు. అంటే ఏంట్రా, ఎక్కడున్నాడు వాడు అంది. అమ్మా ప్లీజ్ నువ్వు గాబరా పడకు, మావయ్య దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు అని చెప్పాడు భరత్. అయ్యో అని ఆవిడ చాలా ఏడ్చింది. ఆవిడ ఒక అరగంట వరకు తేరుకోలేకపోయింది. నాకున్న ఒకే ఒక బంధం వెళ్ళిపోయిందా ఈ భూమి నుంచి అనేసి ఏడ్చింది. తర్వాత మాంచాలకి కూడా చెప్పాడు భరత్. మొదట అలిగిన తర్వాత ఒప్పుకుంది. పిల్లల ఆనందం కన్నా మాకింకేం కావాలేరా అంది. మొదట భరత్ చందనల పెళ్లి, తర్వాత మాది అన్నారు జై దీపిక. ఒక నెలలో భరత్ చందనల పెళ్లి చాలా గ్రాండ్గా అయింది. ఆ రోజు వాళ్ళ ఫస్ట్ నైట్. సిగ్గుల మొగ్గలా ఉన్న చందనని చూసి, ఏయ్ ఇంత డేరింగ్ అండ్ డాషింగ్ గర్ల్కి ఇంత సిగ్గుందా అన్నాడు. చందు ఐ లవ్ యూ అన్నాడు. ఏంటి బాస్, పెళ్ళైన ఫస్ట్ నైట్ రోజు చెప్తారా ఎవరైనా ఐ లవ్ యూ అంది. ఆహా పెళ్ళికి ముందరే చెప్తారా అని అన్నాడు భరత్. పెళ్ళికి ముందరే చెప్పి తర్వాత పెళ్లి చేసుకోవాలి అంది చందన. మేం కొంచెం ఆర్థోడాక్స్లేమ్మా, ఇలాగే చెప్తాం అన్నాడు. కిలకిలా నవ్వుతున్న చందనని తన్మయత్వంతో చూశాడు భరత్. నవ్వి, చందు చాలా లక్కీ తెలుసా నేను అన్నాడు. చందన కూడా భరత్ని చూసి, నేను కూడా చాలా లక్కీ బావా, ఇంత సెన్సిటివ్ అండ్ చాలా బాధ్యత గల ఒక మంచి అబ్బాయికి భార్యనైనందుకు అంది. ఆ తర్వాత వాళ్ళిద్దరూ వాళ్ళ తొలి రాత్రిని చాలా ఆనందంగా అనుభవించారు. థ్యాంక్ యూ మిస్టర్ హిట్లర్ అని అంది. నవ్వి తనని దగ్గరికి తీసుకుంటూ థ్యాంక్ యూ మిస్సెస్ హిట్లర్ అన్నాడు. నేనేం హిట్లర్ని కాను అంది. కాదు, అలా కాను అంటూనే నాలోకి చేరిపోయావు తెలుసా అన్నాడు భరత్. ఆనందంగా దగ్గరికి తీసుకున్నాడు. సంపూర్ణంగా అతనిలో ఐక్యమైపోయింది చందన. ఆ తర్వాత చందన భరత్ చేతుల మీదుగా జై దీపిక, విజ్జి, మోహన్, వత్సల, డేవిడ్ల పెళ్లిళ్ళు చాలా గ్రాండ్గా జరిగినాయి. ఆ తర్వాత వాళ్ళందరూ చాలా ఆనందంగా గడిపారు. వాళ్ళింట్లో ఒక అందమైన హరివిల్లు విరిసింది. ఇదండి జై, చందన, భరత్, దీపిక వీళ్ళందరి కథ. మీకు ఈ కథ నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకో కథ తప్పకుండా నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి కంటిన్యూస్గా పెడతానని మీకు నేను ముందరే చెప్తున్నాను. ఎందుకంటే కొంచెం నేను కూడా వర్కింగ్ ఉమెన్ని, అందుకని పెట్టడం కొంచెం లేట్ అవుతుంది. ఈసారి అలా కాకుండా సింగిల్ పార్ట్స్లోనే కొంచెం పెద్దగా పెడదామని అనుకుంటున్నాను. మీరందరూ సహకరిస్తున్నందుకు చాలా థ్యాంక్స్. ప్రతి ఒక్కళ్ళకి కూడా సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.